హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేట్స్ హారిక. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఫేజ్ త్రీ అందరికీ ఫేజ్ 3 మీద ఒక పెద్ద డౌట్ ఉంది కదా. సో ఆ మీకున్న డౌట్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అనమాట. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా అడుగుతున్నారు కదా, కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఫేజ్ 3 అనేది ఉంటుందా ఉండదా? ఫేజ్ 3 ఉండదు అని అంటే ఇప్పుడు అందరూ ఏంటి ఫేజ్ 3 ఉండదా అని. ఒకవేళ లేకపోతే ఏంటి? సో ఇప్పుడు చెప్తా క్లారిటీగా. ఇప్పుడు ఫేజ్ 2 కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో నాకు తెలిసి రేపు అనుకుంటా ఫేజ్ 2 కౌన్సిలింగ్. సో రేపు ఫేజ్ 2 కౌన్సిలింగ్ అయితే అప్పుడు దాని తర్వాత మీకు ఫేజ్ 3 ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. అప్పుడు దాని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకా ఫేజ్ 2 కౌన్సిలింగే అవ్వకుండా ఎవరు ఈ ఫేజ్ 3 డేట్ అండ్ టైం ఫిక్స్, ఫేజ్ 3 అది ఇది అని చెప్పి ఫేక్ న్యూసెస్ అన్నీ ఊరికే చెప్తుంటారు. సో అవేమీ నమ్మద్దు. సో ఫేజ్ 3 ఎప్పుడైతే ఫేజ్ 2 అయిపోయినాక వేకెంట్ సీట్స్ బట్టి ఫేజ్ 3 అనేది ఉంటుందా ఉండదా అని చెప్పి అనేది తెలుస్తుంది. అండ్ ఫేజ్ 3 అని అక్కడ వెబ్సైట్లో ఇచ్చారు కదా అని అంటే ఫేజ్ 3 వెబ్సైట్ అంటే ఫేజ్ 3 అంటే మ్యాక్సిమం స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. అది స్పెషల్ కేటగిరీ లిస్ట్ అని కూడా అనుకోవచ్చు. మొత్తం నాకు తెలిసి స్పెషల్ కేటగిరీ వాళ్ళని తీసేస్తే మ్యాక్సిమం ఒక 100 to 50 మెంబర్స్కి మాత్రమే నార్మల్ వాళ్ళకి వస్తుంది. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్స్ చూద్దాం అండ్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయి ఇది అనేది చెప్పి మనం ఇక్కడ చూద్దాం. అసలు ఇప్పుడు కట్ ఆఫ్స్ అనుకుంటే ఫస్ట్ మీరు ఇంకా ఫేజ్ 3 కోసం వెయిట్ చేయండి, తప్పు లేదు. కానీ మరీ దాన్నే పట్టుకొని అసలు ఫేజ్ 1 ఫేజ్ 2 రానప్పుడే వదిలేయాలి. సీట్ వస్తే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, సీట్ వస్తే పీడిఎఫ్ వస్తుంది, లేకపోతే వెబ్సైట్లో చూసుకోవడం ఇదే జరుగుతుంది. ఊరికే సీట్ కోసమే ఉండిపోయి బయట కాలేజెస్ అనేది జాయిన్ అవ్వకుండా ఇవన్నీ వేస్ట్. ఫస్ట్ వేస్ట్ అంటే సీట్ వస్తే బెస్టే. ఒకవేళ మీకు సీట్ రాకపోతే ఇన్ కేస్ మీరు అప్పుడు బయట కాలేజ్ జాయిన్ అవ్వకుండా ఉంటే ఎంత లాస్ అయి ఉంటారు. సో ప్లీజ్ అందరూ కాలేజ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, ఫేజ్ 3 కట్ ఆఫ్స్ అనేవి మీకు ఫేజ్ 1లో ఎంత 1010 మెంబర్స్ని తీశారు. అండ్ ఫేజ్ 2లో 620 మెంబర్స్ని తీశారు. ఇప్పుడు అప్పుడే రానప్పుడు ఇప్పుడే వస్తుందని లీస్ట్ హోప్ ఒక 50 మంది 50 to 100 మెంబర్స్ సీట్సే మిగిలి ఉంటాయి. అప్పుడే రానప్పుడు ఇప్పుడు వస్తుందన్న హోప్ కొంచెం తక్కువ పెట్టుకోండి. అండ్ మ్యాక్సిమం స్పెషల్ కేటగిరీ వాళ్ళకే ఉంటుంది ఫేజ్ 3. ఇప్పుడు ఫేజ్ 3లో సీట్ వస్తుంది రాలేదు అనేది ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం. సో ఈ కట్ ఆఫ్స్ అనేవి జస్ట్ ప్రెడిక్టెడ్ మాత్రమే. అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎందుకు రాలేదని అని కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్స్ అనేవి చూస్తే ఓసీ వాళ్ళకి 586 to 590, 592 ఇలా వస్తే బెస్ట్ అనమాట. అంటే నాకు తెలిసి ఇన్ని ప్రెడిక్షన్స్ వేసిన జస్ట్ ప్రెడిక్షన్ ఇవి. దీనివల్ల ఏముండదు. ఇందులో ఎన్ని చూస్తారంటే ఇంకా డాక్యుమెంట్స్ అని, ఏజ్ అని, మార్క్స్ అని అవన్నీ చాలా ఉంటాయి. ఇవి జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే. ఈడబ్ల్యూఎస్కి అయితే 584 to 590, ఇంకా బీసీఏకి 584 to 590, ఇంకా ఇప్పుడు బీసీబీకి వస్తే 583 to 588, బీసీసీకి వస్తే 570 to 575, బీసీడీ అయితే 585 to 590, బీసీఈ అయితే 580 to 585, ఎస్సీ అయితే 578 to 584, ఎస్టీ అయితే 568 to 575. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఇవి ఉంటే నాకు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు సీట్ వచ్చేస్తుందా, నాకు మరి మీరు సెకండ్ ఫేజ్లో కూడా ఎలాగే చెప్పారు రాలేదు అని అంటే నేను అదే చెప్తున్నాను మళ్ళీ ఇవి జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే. వాళ్ళు ఇంకా ఎన్నో చూస్తారు. సో ఇవి జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎందుకు రాలేదు, 590 వచ్చిన ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 580 వచ్చాయి అనుకోండి, ప్లస్ 24 మార్క్స్ యాడ్ చేశారు అనుకోండి, వాళ్ళు 605 604 ఇలా ఉంటాయి కదా. మీకన్నా 10 మార్క్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నట్టే. అంటే మీకన్నా 10 మార్క్స్ వాళ్ళు మీకన్నా హైలో ఉన్నప్పుడు మీకు సీట్ రావడం అనేది కష్టం. సో ప్రతి ఇయర్ ఇదే జరుగుతుంది. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అనేది అందుకే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఇది రీజన్ అనమాట ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎందుకు అదే
ట్రిపుల్ ఐటీ రావట్లేదు అన్నదానికి. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్స్ కూడా చూసాము. ఇప్పుడు ఫేజ్ 3 ఎప్పుడు వస్తుంది టైం, ఒకవేళ వస్తే ఎప్పుడు డేట్ అండ్ టైం అంటే మనకి ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయిపోగానే ఫేజ్ 2 అనేది ఇచ్చారు. సో ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయిపోగానే ఫేజ్ 2 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఫేజ్ 2 కౌన్సిలింగ్ అయిపోయిన 2 to 3 డేస్లో ఒకవేళ ఫేజ్ 3 ఉంటే వేకెంట్ సీట్స్ అనేవి ఉంటే ఎక్కువ ఉంటే, ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ పెట్టాలా వద్దా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో ఒకవేళ వేకెంట్ సీట్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఎప్పుడు పెట్టాలని ఒకరికి తెలిసి ఒక 2 డేస్లో ఇస్తారు. ఇప్పుడు ఫాస్ట్గా ఇచ్చారు కాబట్టి మళ్ళీ 2 డేస్లో ఇవ్వకపోతే మరి మనం ఏం చేయలేము. అసలు ఫేజ్ 2 ఉంటుందా లేదా అనేది, ఎలాంటి ఫేజ్ 3 ఉంది ఉంటుందా లేదా అని చెప్పి ఎలాంటి ఫేక్ న్యూసెస్ మీరు నమ్మకండి. ఒకవేళ మీకు అంతగా తెలుసుకోవాలని ఉంటే అఫీషియల్ వెబ్సైట్, ఆర్జీకేటీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది, అందులోనే తెలుసుకోండి. అండ్ నేను కాలేజ్లో ఇంకేం వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫేజ్ 2 వాళ్ళు కూడా చూసుంటే ఒకవేళ కామెంట్ చేసి చెప్పండి. దీన్ని బట్టి నెక్స్ట్ దాని మీద కూడా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.